నమస్తే. మనం పీడిఎస్యు 50వ వార్షికోత్సవాలు సందర్భంగా ఖమ్మం ఎస్ఆర్ఎడ్ విజయనగర్ గ్రౌండ్లో ఉన్నాం. సుదీర్ఘకాలం పీడిఎస్యు లీడర్గా సివై పుల్లయ్య గారు అంటే పీడిఎస్యు అంటే సివై పుల్లయ్య గారుగా మనకు వెళ్ళనొట్టాడు. ఈ నేపథ్యంలో 50వ వసంతాల సందర్భంగా పీడిఎస్యు 50వ వసంతాల సందర్భంగా దానికి సంబంధించి వివరించమని అడుగుతా ఉన్నాం. పీడిఎస్యు అంటే ఆ రోజు సంస్కరణవాద సంఘాలు విద్యార్థి ఉద్యమాలను మిలిటెన్సీగా నిర్వహించిన నేపథ్యం నుండి హైదరాబాద్ విద్యార్థి సంఘంగా, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో జాజిరెడ్డి నాయకత్వంలో పీడిఎస్గా, జాజిరెడ్డి 1972 ఏప్రిల్ 14వ తేదీన మతోన్మాద ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు ఏబీపీ గుండాల చేత హత్యగావించబడిన తర్వాత హైదరాబాద్ నగరమంతా జేసీఎస్ ప్రసాద్, సిరిల్ రెడ్డి, లలిత, గీత ఇంకా అనేక మంది విద్యార్థి నాయకులు విద్యార్థులను సమీకరించి 1974 అక్టోబర్ 12-13 తేదీలో ఉస్మానియాలో ప్రథమ మహాసభ నిర్వహించి నిర్మాణాత్మకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించుకుంది. ఆ క్రమంలో 1975లో ఇందిరాగాంధీ ఫాసిస్టు పరిపాలనలో ఎమర్జెన్సీ విధించబడిన తర్వాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, స్నేహలత ఇంకా అనేక మంది విద్యార్థి రత్నాలు అమరులయ్యారు. వాళ్ళ రక్తంలో తడిసిన ఈ బిగిపిడికిలి జెండాను నేటి వరకు ఈ 50 ఏళ్ల వరకు మోసుకొని పోతూ ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా పీడిఎస్ విస్తరణ జరుగుతున్నది. ఆ నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో తన 50 ఏళ్ల జన్మదినాన్ని, సిల్వర్ జూబ్లీ ఉత్సవాలని నిర్వహించుకుంటుంది. భారతదేశంలో వెనకబడిన పెట్టుబడిదారీ వ్యవస్థగా ఇవాళ అర్ధవలస అర్ధభూస్వామ్య స్థితి నుంచి బ్యాక్వర్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీగా ఇది పరిణామం చెందింది. తర్వాత కులం మతం అనేది కూడా ఇవాళ భారతదేశ ప్రజల మీద అన్యాయంగా దుర్మార్గంగా ఒక మారణకాండని, జినోసైడ్ని, అది గుజరాత్ నుండి ఉత్తరప్రదేశ్ వరకు లేదా ఇవాళ మొత్తం బెంగళూరు నుండి ఢిల్లీ వరకు కూడా మత కళాలు కావచ్చు, మైనార్టీల మీద దాడులు కావచ్చు జరుగుతున్నాయి. పీడిఎస్ సోషలిజం లక్ష్యంతో శాస్త్రీయ విద్యా సాధన కోసం తన పరిధిలో, తన లిమిటేషన్స్లో విద్యార్థుల్ని చైతన్యవంతం చేసి ఈ దేశ మార్పులో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తుంది. ఆ క్రమంలో ఇవాళ తనకి 50 ఏళ్ళు వచ్చినాయి అంటే అది ఇవాళ 20 ఏళ్ల వయసు కలిగినటువంటి పీడిఎస్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అట్లా భారతదేశ వ్యాప్తంగా రేపు అక్టోబర్ 1వ తేదీన ఆల్ ఇండియా విద్యార్థి సంఘంగా పీడిఎస్ అవతరించబోతుంది. పీడిఎస్ నన్ను కానీ, నా తరం వాళ్ళు కానీ, నాకంటే ముందు తరాల వాళ్ళు కానీ ఇవాళ ఒక మంచి పౌరులుగా, నైతిక విలువలు కలిగిన, మంచి ఆదర్శాలు కలిగిన, సమాజం పట్ల గౌరవం, ఒక ప్రజాస్వామ్యయుతంగా మనుషుల్ని ప్రేమించాలని, వ్యవస్థ మార్చాలని చెప్పి నేర్పింది. ఆ నియమాలకు అనుగుణంగానే కట్టుబడి ఒక నిబద్ధతతోటి ఇవాళ భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలని, సోషలిజం రావాలని పనిచేస్తున్నాం పూర్తి కాలం కార్యకర్తగా. అందులో భాగంగా ఇవాళ ఖమ్మంలో సెప్టెంబర్ 22వ తేదీన సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఎస్ఆర్ఎన్ విజయనగర్ కళాశాల నుండి, పిఎస్ఎఫ్ నుండి పీడిఎస్యు అది విస్తరించింది. పీడిఎస్యుగా ఇక్కడ పుట్టిన ఈ గడ్డ మీదనే తన సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్ని నిర్వహించుకుంటుంది. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, ఒక 70 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు కూడా ఇవాళ విద్యార్థులుగా అక్కడికి కాలేజీ ఖమ్మం నగరానికి సమీకరించబడుతున్నారు. వారందరూ కూడా విప్లవ జేజేలు తెలియజేస్తూ పీడిఎస్ ముందుకు సాగాలని, దేశ మార్పులో భాగస్వామ్యం కావాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు.